రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మహాకుంభమేళా తొక్కిసలాటలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు, 60 మందికి గాయాలయ్యాయి. 39 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. తొక్కిసలాటపై జస్టిస్ కృష్ణకుమార్తో విచారణ చేపట్టారు. ఇక ఇవాళ కుంభమేళాకు యూపీసీఎస్ డీజీపీ వెళ్లనున్నారు. తొక్కిసలాట ఘటనపై ఆరా తీయనున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సీఎం నేరుగా పరిశీలించనున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1920 ఏర్పాటు చేసినట్టు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. బారికేడ్లు ధ్వంసం చేయడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య ఘటన జరిగినట్టు డీఐజీ తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. భక్తుల ఆర్తనాదాలతో సెక్టార్ 4లో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.